నమస్కారం సిటీ న్యూస్ సమాహారానికి స్వాగతం. నా పేరు విశ్వనాథ్. సుల్తానాబాద్ మండలం గర్రెపల్లిలో ఈ నెల 12, 13, 14 తేదీల్లో జరిగే సమ్మక్క సారలమ్మ జాతర కోసం పనులు చురుగ్గా జరుగుతున్నాయి. జాతరకు వచ్చే భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నట్లు సర్పంచ్ పడాల అజయ్ చెప్పారు. పన్నెండు, 13, 14 తేదీలో సమ్మక్క సారలమ్మ జాతర గర్రెపల్లిలో జరపబడును. ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి. కావున భక్తులందరూ అధిక సంఖ్యలో పాల్గొనగలరని కోరుచున్నాము. నా వైద్య, నీటి రంగం అన్ని రకాలుగా సౌకర్యాలు కల్పించబడినవి. అలాగే కరీంనగర్ నుండి గోవర్కన్ వెళ్లే రోడ్డు మీద కూడా ఎక్స్ప్రెస్ బస్ హాల్టింగ్ కూడా ఉంది. కావున అధిక సంఖ్యలో పాల్గొనగలరని కోరుచున్నాను. పెద్దపల్లి నియోజకవర్గ ప్రజల సమస్యలపై అలుపెరుగని పోరాటం చేస్తున్న ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావుపై కాంగ్రెస్, టీడీపీ నేతలు దుష్ప్రచారం చేస్తే సహించేది లేదన్నారు టీడీపీ నేతలు. ఈ నెల 8న మహాపాదయాత్ర సుల్తానాబాద్ మండలం కనుకుల అనుబంధ విలేజ్ మారుతినగర్ కు శనివారం సాయంత్రం ప్రవేశిస్తుందని తెలుగు తమ్ములు చెప్పారు. పాదయాత్రను విజయవంతం చేయాలన్నారు. 8వ తారీఖు సాయంత్రం 4 గంటల నుండి సుల్తాన్ మండల్లో మారుతి నగర్ ఆమ్లెట్ ఆఫ్ కనుకల నుండి స్టార్ట్ ఏదైతే రైతుల కొరకు భగీరథ యజ్ఞం చేస్తుండో దానికి సహకరించాల్సిన అవసరము నియోజకవర్గం రైతుల యొక్క బాధ్యత. వారు సహకరించాలని కోరుతూ, అదేవిధంగా పాదయాత్ర మీద కాంగ్రెస్ నాయకులు కానీ టీఆర్ఎస్ నాయకులు తప్పుదోవ పట్టిస్తారు ప్రజలను. వాస్తవంగా ఈదశంకర్ రెడ్డి మాట్లాడుతూ టెలెంట్ వరకు నీళ్లు రాలేదు ఇంతవరకు అని చెప్పడం హాస్యాస్పదం. ఇప్పటి వరకు నియోజకవర్గ శాసనసభ్యుల చరిత్రలో టెలెంట్ వరకు నీళ్లు తీసుకెళ్లిన ఘనత ఓన్లీ విజయరమణారావు గారికి దక్కుతుంది. గోదాములు కట్టి ఆ గోదాంలో ఒక్కొక్క హమాలి దగ్గర 1,25,000 రూపాయలు తీసుకోవడం నిజం కాదా అని మేము ముకుందరెడ్డి ప్రశ్నిస్తున్నాం. ఇది నిరుపేదల రక్త సొమ్ము కాదా అని 400 మంది నిరుపేదలను ముంచి ఈరోజు 4 కోట్ల రూపాయలతోని ఆ ధనదాహంతోనే నిర్మించడం అది నిజం కాదా? అది నిరుపేద విద్యార్థుల దగ్గర ఫీజులు వసూలు చేస్తూ పిండి వసూలు చేసి ఈరోజు కోట్ల రూపాయలు సంపాదించి నిరుపేదను దోసుకున్న ఘనత మనోహర్ రెడ్డిది కాదా అని సందర్భంగా తెలియజేస్తూ, రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాలలో కూడా రెవెన్యూ డివిజన్లలో బస్ డిపో ఉండి పెద్దపల్లిలో బస్ డిపో తీసుకురాని చరిత్ర ముకుందరెడ్డిది కాదా? 3 సార్లు అధికారంలో ఉన్న పార్టీలో ఉండి అసలు నువ్వు బస్ డిపోని తీసుకురాని చరిత్ర నీది కాదా? ప్రజల సమస్యల కొరకే మా నాయకుడు నిద్రాహారాలు మాని ప్రజల కొరకు పాదయాత్ర చేస్తుండు. కనుక ఈ పాదయాత్రను విజయవంతం చేయాలి. ఎల్లంపల్లి ప్రాజెక్టు ద్వారా మనకు 6 TMC నీరు వస్తేనే తప్ప మన కరీంనగర్ జిల్లా అందులో ముఖ్యంగా మన పెద్దపల్లి నియోజకవర్గం ఎడారిగా మారే ప్రమాదం ఉందని భవిష్యత్తులో ఆ కార్యక్రమాన్ని ఈ ప్రభుత్వం ఎంత చెప్పినా మరి మనకు నీరు ఇవ్వకుండా హైదరాబాద్ తరలించకపోవడం జరుగుతుంది. దాన్ని సాధించుకోవడానికి కొరకే ఈ పాదయాత్ర చేపట్టడం జరిగింది. మరి దానికి మన మండల కార్యకర్తలు కానీ ప్రజలు, రైతులు, ఎందుకంటే వారి కొరకే చేస్తున్న ఈ కార్యక్రమం నిరంతరం రైతుల సేవ చేస్తున్న మన విజయన్నకు సంపూర్ణ మద్దతు ఇవ్వాలని బోదెల మండలం కొన్నూరులో జరిగే సమ్మక్క సారలమ్మ వాల్ పోస్టర్ను ఉత్సవ కమిటీ విడుదల చేసింది. జాతరకు వచ్చే భక్తులకు సకల సౌకర్యాలు కల్పిస్తామన్నారు. పన్నెండు, 13, 14వ తేదీన ఈ జాతర జరపబడును. దీనికి ఈ జాతరకు అనేక సౌకర్యాలు కల్పించబడినవి. గతంలో కూడా
ప్రతి జాతరకు అభివృద్ధి జరుగుతూనే ఉంది. ఈ జాతరకు రవాణా సౌకర్యాలు, ట్రైన్ సౌకర్యము, బస్సు సౌకర్యము, ఆటో సౌకర్యము, నీటి సౌకర్యము, విద్యుత్ సౌకర్యము అన్నీ కల్పించబడుతున్నాయి. ఈ గ్రామ ప్రజల సహాయంతో ఈ ప్రభుత్వం నియమించబడుతున్నటువంటి ఈ వాలంటీర్స్ కమిటీ ఆధ్వర్యంలో మేము తప్పకుండా ఈ జాతరను విజయవంతం చేయడానికి మేము ప్రయత్నం చేస్తాము. ఈ నెల 8న సుల్తానాబాద్ మండలం రేగడి మద్దిగుంట గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపనలకు ఎమ్మెల్సీ తానిపర్తి భానుప్రసాదరావు రానున్నట్లు సర్పంచ్ కోదాటి రాజకుమరయ్య చెప్పారు. మండలంలోని కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలన్నారు. రేపు రేగడి మద్దిగుంటకు ఎమ్మెల్సీ భానుప్రసాదరావు గారు 10 గంటలకు మహిళా భవనం శంకుస్థాపన కోసానికి, ఇంకొకటి సీసీ రోడ్డు శంకుస్థాపన కోసానికి, జైనింగ్ వివిధ గ్రామాల నుంచి జైనింగ్ పార్టీ నుండి శాసన మండలి సభ్యులు శ్రీ తానిపర్తి భానుప్రసాదరావు గారు రేపు అనగా 8/2/2014 తారీఖున ఉదయము 10 గంటలకు మరి రేగడి మద్దిగుంట గ్రామం నీకు విచ్చేయుచున్నారు. వివిధ పార్టీల నుంచి కాంగ్రెస్ పార్టీలోకి చేరుతున్నటువంటి వారికి స్వాగతం పలికేందుకు, అలాగే మరి శంకుస్థాపన కార్యక్రమాలకు హాజరవుతున్నారు. కాబట్టి మరి పెద్దపల్లి నియోజకవర్గానికి సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొనాలని, ముఖ్యంగా సుల్తానాబాద్లో ఉన్నటువంటి మండలానికి సంబంధించిన కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుచున్నాను. కరీంనగర్లో ఈ నెల 8న నేతా బజార్లో ఉదయం 11 గంటలకు పద్మశాలి సంఘ సమావేశం జరుగుతుందన్నారు పద్మశాలి సంఘం డివిజన్ ఉపాధ్యక్షుడు వలస నీలయ్య. పద్మశాలి కుల సంఘాలు, అనుబంధ సంఘాలు విధిగా హాజరు కావాలన్నారు నీలయ్య. సుల్తానాబాద్ మండలం గర్రెపల్లి వద్ద కారు ఓ మోపాయిడ్ను ఢీకొనడంతో గర్రెపల్లికి చెందిన నారాయణ, రాజేశంలకు తీవ్ర గాయాలయ్యాయి. గర్రెపల్లి నుండి సుల్తాన్పూర్ రోడ్డు వైపు క్రాస్ చేస్తుండగా కరీంనగర్ నుండి వస్తున్న ఇండికా కారు ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. క్షతగాత్రులను కరీంనగర్కు తరలించారు. ఒకరి పరిస్థితి సీరియస్ గా ఉంది. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.